హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. లాస్ట్ వీడియోలో అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్ అంటే ఏంటి, వాటి ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ స్ట్రాటజీ గురించి. అది కంటిన్యూషన్ ప్యాటర్న్సే. ఇప్పుడు ఈరోజు చెప్పేది కూడా కంటిన్యూషన్ ప్యాటర్న్సే. ఎందుకు చెప్తున్నా అంటే కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నా. సో ఈరోజు మనం వీడియోలో మాట్లాడేది బుల్లిష్ రెక్టాంగిల్, బేరిష్ రెక్టాంగిల్. సో ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. మీకు అది చూస్తే ఏంటంటే నేను చెప్పిన కొంచెం కంటెంట్ చాలా ఎక్కువ డెప్త్ కవర్ అయిపోద్ది. దీంట్లో మామూలుగా సింపుల్గా మాట్లాడుకుంటూ వెళ్తాం. సో అన్ని పెద్దగా వీడియోస్ కాకుండా కొంచెం షార్ట్గా ఉంటే ట్రై చేద్దామని. సో దీంట్లోకి వస్తే చూడండి, బుల్లిష్ రెక్టాంగిల్, బేరిష్ రెక్టాంగిల్, ఈ రెండు ఎక్కడ ఫామ్ అవుతాయి? ఫస్ట్ మీరు గుర్తుపట్టాల్సింది ఈ రెండు ఎక్కడ ఫామ్ అవుతాయి. బుల్లిష్ రెక్టాంగులర్ అనేది బుల్లిష్ ట్రెండ్లో, అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. బేరిష్ రెక్టాంగులర్ అనేది బేరిష్ డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. ఈ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది అప్ ట్రెండ్ అనుకుంటే ఇలా వెళ్తుంటే ఇలానే వెళ్ళడానికి ట్రై చేస్తుంది బుల్లిష్ రెక్టాంగిల్. అంటే ఒక అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఒకానొక టైంలో, ఏదో ఒక టైంలో ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతాయి. ప్రీవియస్గా అసెండింగ్ అయినా బుల్లిష్ అయినా. ఇప్పుడు ఇది డౌన్ అవుతున్నప్పుడు డిసెండింగ్ ట్రయాంగిల్ అయినా ఫామ్ అవ్వచ్చు, బేరిష్ రెక్టాంగులర్ అయినా ఫామ్ అవ్వచ్చు. దీంట్లో ఏది మీరు ఫైండ్ అవుట్ చేసేసినా కూడా మీకు ఒక స్ట్రాటజీ బిల్డ్ అయినట్టే. ఆ స్ట్రాటజీ పైన మీరు వర్కౌట్ చేస్తే మీకు ఇలాంటి ప్యాటర్న్స్ కనిపించినప్పుడు మాత్రమే ఎంటర్ అవ్వాలన్నట్టు. ఇప్పటివరకు రెండు చూసాం కదా, అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్, బుల్లిష్, బేరిష్ రెక్టాంగులర్. సో ఈ ఫోర్ ఎక్కడైతే కనిపిస్తే అక్కడ దాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చూస్తే మనం మాట్లాడుకున్నాం కదా, ఒక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతున్నప్పుడు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉండదు ఏ ప్రైస్ అయినా, ఏ స్టాక్ అయినా. అప్పుడు ఏమవుతారంటే బయ్యర్స్కి మరియు సెల్లర్స్కి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో సెల్లర్స్ ఒక పాయింట్ దగ్గర నుంచి వాళ్ళు సెల్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడు కొంచెం పడిన తర్వాత ఇంతకంటే ఎక్కువ పడనివ్వం అని బయ్యర్స్ ముందుకు వస్తారు అన్నట్టు. అప్పుడు బయ్యర్స్ స్టార్ట్ చేస్తారు బయ్యింగ్. ఇలా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ సెల్లర్స్ ప్రీవియస్గా ఏదైతే ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ అదే ప్రైస్. థియరిటికల్గా ఉన్నట్టు ప్రాక్టికల్గా ఉండదు, కొంచెం అప్ డౌన్స్ ఉంటాయి అన్నట్టు. ఆల్మోస్ట్ అదే టైంలో సెల్లర్స్ మళ్ళీ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ ప్రైస్ అనేది అట్రాక్టివ్ లెవెల్స్ కనిపించగానే మళ్ళీ బయ్యర్స్. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఆల్మోస్ట్ దీన్ని ఏం చేస్తామంటే మనం సపోర్ట్ అంటాం, దీన్ని రెసిస్టెన్స్ అంటాం, దీన్ని సపోర్ట్ అంటాం. అందుకే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో చూడండి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో జరిగే ఈ ఫైట్ అనేది ఎవరు గెలుస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కంటిన్యూషన్ ప్యాటర్న్ కదా, ఓన్లీ ఇది అప్ సైడ్ వెళ్తుంది కదా, కంపల్సరీ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పలేము, ఎవరైనా చెప్పలేరు. ఎందుకు అంటే ఈ మధ్యలో జరిగే ఫైట్ వల్ల సడన్గా ఏదైనా న్యూస్ ఏదైనా నెగిటివ్ వస్తే కంటిన్యూషన్ ప్యాటర్నే కానీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పడిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనికోసమే స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ లేకుండా ఏ ట్రేడ్ తీసుకోకూడదు, ఏ స్ట్రాటజీని మీరు బిల్ట్ చేయకూడదు. సో ఇలా ఇద్దరి మధ్య ఫైట్ జరిగిన తర్వాత ఒక టైంలో ఇది బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇది రెసిస్టెన్స్, ఈ సపోర్ట్ కదా. ఇలా ఫైట్ అయిన తర్వాత ఇక్కడ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇలా బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం చేస్తాం, మనం ఎంట్రీ అనేది దీనిపైన తీసుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. దీని స్టాప్ లాస్ అనేది కింద పెడతాం, సేమ్ ప్రీవియస్ వీడియోలో పెట్టినట్టే. ఇది ఒక మెథడ్. లేదు ఇది బ్రేక్అవుట్ అయ్యే ముందు ఇక్కడ కొంచెం కన్సోలిడేషన్ ఫామ్ అవుద్ది. ఈ కన్సోలిడేషన్ పైన ఎంట్రీ పెట్టుకుంటాం, కన్సోలిడేషన్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది ఐడెంటిఫై చేస్తే కొంచెం మనం పాజిటివ్ ఉండొచ్చు అన్నట్టు, కంటిన్యూ అవుతుంది. ఇలా సడన్ బ్రేక్అవుట్ కంటే ఇలా కన్సోలిడేషన్ ఇచ్చి బ్రేక్అవుట్ అయ్యేది ఏంటంటే కొంచెం నమ్మకం ఉంటుంది కంపేర్ టు ఈ సడన్ బ్రేక్అవుట్ అయ్యే ముందు కొంచెం కన్సోలిడేషన్ గుర్తుపట్టండి. పక్కా కన్సోలిడేషన్ గుర్తుపట్టింది చాలా బాగుంటుంది అన్నట్టు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. నెక్స్ట్ కూడా మనం చూసాం కదా. ఇంకొకటి ఏంటంటే ఇలా వెళ్ళే ముందు ఒకసారి ఇలా రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉంటుందో దాని కింద కూడా మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. నీకు అర్థమైంది కదా. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ స్టాప్ లాసెస్ ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఏది స్ట్రాంగ్ ఉంటుంది అంటే బిఫోర్ బ్రేక్అవుట్ ఒక చిన్న కన్సోలిడేషన్ ఫామ్ అవుతుంది. అది మీకు చార్ట్లో చూపిస్తా, అక్కడ మీకు అర్థమైపోతుంది. ఇది చూడండి, ఇక్కడ బేరిష్ ట్రెండ్, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సెల్లర్స్కి బయ్యర్స్కి మధ్య ఫైట్ జరుగుతుంది. సో ఫైనల్గా ఏమవుతున్నారంటే ఇక్కడ సెల్లర్సే గెలుస్తున్నారు, బయ్యర్స్ ఓడిపోతున్నారు. లెఫ్ట్ సైడ్లో బయ్యర్స్ గెలుస్తున్నారు, సెల్లర్స్ ఓడిపోతున్నారు. ఇలా గెలవడం వల్ల, ఇక్కడ బయ్యర్స్ గెలవడం వల్ల ప్రైస్ పైకి పోతుంది, ఇక్కడ సెల్లర్స్ గెలవడం వల్ల ప్రైస్ కిందికి వస్తుంది. అంటే డౌన్ ట్రెండ్ ఇంకా డౌన్ అవుతూనే ఉంటుంది, అప్ ట్రెండ్ ఇంకా అప్ అవుతూనే ఉంటుంది. సో ఇది మ్యాటర్. సో సేమ్ ఇక్కడ కూడా ఎలా అయితే
బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ ఇక్కడ తీసేసుకుంటాం, స్టాప్ లాస్ దీనిపైన పెడతాం, బ్రేక్అవుట్ క్యాండిల్ పైన పెడతాం, ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ కింద పెడతాం. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే ముందు కన్సోలిడేషన్ అనుకున్నాం కదా, ఈ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటాం, ఈ కన్సోలిడేషన్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇంకొక మెథడ్ ఏంటంటే ప్రీవియస్గా బ్రేక్అవుట్ అయ్యే ముందు ఒక స్వింగ్ హై అంటాం, దీన్ని స్వింగ్ హై పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ పైన ఎంట్రీ పెట్టుకుంటాం. ఈ మూడు మీకు ఎంట్రీలు తెలిస్తేనే మీరు ఈ ట్రేడ్ చేయడానికి ఉంటుంది. స్టాప్ లాస్ కంపల్సరీ, కంటిన్యూషన్ ప్యాటర్న్ కదా, డౌన్ ట్రెండ్ ఇంకా డౌన్ అయిపోతూనే ఉంటుంది, రివర్స్ అవ్వచ్చు, చెప్పలేము అన్నట్టు. అందుకే స్టాప్ లాస్ పెట్టుకునేదే అందుకు. స్టాప్ లాస్ పెట్టుకోకుండా మీరు ఎప్పుడూ ప్లే చేయకూడదు, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బుల్లిష్ రెక్టాంగిల్, బేరిష్ రెక్టాంగిల్. సో వీటిలో ప్రాక్టికల్గా థింగ్స్ మనం మాట్లాడుకుంటే, అంటే లైవ్ చార్ట్లు మనం చూస్తే, ఓకే నేను ఒక్కొక్కటి చూపిస్తా. కొంచెం లైవ్ చార్ట్సే ఇంపార్టెంట్. థియరీ ఎవరైనా చెప్తారు, థియరీ ఎక్కడైనా దొరుకుతుంది మీకు. ఈవెన్ ఒక టెక్స్ట్ బుక్ తీసేసుకొని మీరు థియరీ కంటిన్యూ చేసినా కూడా పెద్ద మ్యాటర్ కాదు, దొరికిపోతుంది. కానీ చార్ట్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం థియరిటికల్లో ఉన్నంత పర్ఫెక్ట్గా ఉండదు అన్నట్టు, కరెక్ట్గా సపోర్ట్, కరెక్ట్ రెసిస్టెన్స్. ఇక్కడ చూడండి ఒక డౌన్ ట్రెండా, ఓకే ఇక్కడ ఒక ట్రెండ్ డౌన్ అయిపోయింది కదా. సో ఇక్కడ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఓకే బయర్స్ ఉన్నారు, ఇక్కడికి వెళ్ళిపోయారు, ఆల్రెడీ ఇక్కడ 2 times అయ్యారు, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళారు, ఇక్కడ సెల్లర్స్ స్టార్ట్ అయ్యారు, మళ్ళీ ఒకసారి వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ సెల్లర్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ వరకు మళ్ళీ ఇక్కడ వచ్చిందా, ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇక్కడ. సో బ్రేక్అవుట్ అయ్యే ముందు ఏముంది ఇక్కడ మనకి, ఇది 1 weekలో ఉంది. 1 dayలో పెడితే మీకు, ఒక నిమిషం, 1 dayలో పెడితే మీకు కన్సోలిడేషన్ ఏర్పడుతుంది, కానీ చార్ట్ పెద్దగా అవుతుంది అన్నట్టు, అందుకే నేను పెట్టాను. ఓకే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయ్యే ముందు ఒక టైట్ కన్సోలిడేషన్ ఉందన్నట్టు. ఈ టైట్ కన్సోలిడేషన్ ఇక్కడ మన ఎంట్రీల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే ఎంట్రీ ఫస్ట్ మనం క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఏంటి ఫస్ట్. సో ఇక్కడ ఓకే సారీ, ఇక్కడ సో ఫస్ట్ బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్, ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఓకే ఇది బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ కదా. సో ఇది బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ అయితే దీని కింద ఎంట్రీ పెడతాం మనం. ఓకే మీరు చూడండి, దీని కింద, ఈ క్యాండిల్ కింద ఎంట్రీ పెడతాం, ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెడతాం. ఇది ఎక్కడ, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు. ఇక్కడ ఎవరు గెలిచారు, సెల్లర్స్ గెలిచారు. సో దాని కొరకు దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది ఒకటి. ఓకే మీరు ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని నేను డైరెక్ట్ డ్రా చేసి పెట్టా. ప్రీవియస్గా వీడియోస్ చూస్తే ఏమవుతుందంటే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో తెలుస్తుంది. ప్రతిసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తుంటే మనకి ఏమవుతుందంటే లెంత్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్ చూడండి. ఆల్ టైమ్ హై వద్దకు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఆల్ టైమ్ హై 720 దగ్గరికి వెళ్ళింది. నేను ఇక్కడ కొంటా అన్నప్పుడు చాలా డేంజర్ అన్నట్టు ఇలాంటివి. అందుకే ప్రైస్ అనేది మళ్ళీ మన లెవెల్స్కి వచ్చినప్పుడు మాత్రమే కొనుక్కోవాలి, అంతవరకు వెయిట్ చేయాల్సిందే. పెరిగితే పెరగనివ్వండి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ప్రైస్ ఇక్కడి నుంచి పడిపోయిందా, ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్, ఈ మధ్యలో చూడండి ఇలా ఆడుకుందా. సో ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ కదా. సో ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ కాబట్టి దీని కింద ఎంట్రీ పెడతాం, దీనిపైన స్టాప్ లాస్ పెడతాం. ఇది లేదా రీసెంట్ స్వింగ్లో ఏదైతుందో దానిపైన స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం అన్నట్టు. సో ఇలా మీరు ఇలా ఐడెంటిఫై చేయాలి. ఇది ఒక రెక్టాంగులర్ అన్నట్టు. పైన సపోర్ట్లు పైన రెసిస్టెన్స్లు అనేవి కంటిన్యూస్గా ఒక 2 to 3 టచ్ అవ్వాలి, సేమ్ లెవెల్లో ఒక 2 to 3 టచ్ అవ్వాలి. కింద కూడా సపోర్ట్లో ఒక 2 to 3 మినిమం 2 to 3 సపోర్ట్లు టచ్ అవుతున్నప్పుడు మనం ఒక రెక్టాంగులర్ ఫామ్ అని ఐడెంటిఫై చేసాం అన్నట్టు. ఒక మధ్యలో ఒకవేళ అప్ అండ్ డౌన్ అయినా పర్లేదు, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసేసుకొని డ్రా చేసుకోవాలి. ఇదొక చార్ట్. నెక్స్ట్ ఎలాంటి టెక్నాలజీ, ఇక్కడ కూడా చూస్తే సో ఫేక్. ఇక్కడ ఫేక్ అని ఎందుకు రాశా అంటే చూడండి, ఇది ఒక రెక్టాంగులర్ ఫామ్ అయింది కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో అడ్జస్ట్ చేసేసుకుంటే. సో ఇలా ఫామ్ అయిన మధ్యలో ఒకసారి చూడండి, ఇది బ్రేక్అవుట్ అయినట్టు అయిపోయింది. ఇది మనం ఉంది అప్ ట్రెండ్, కానీ ఒకసారి మధ్యలో బ్రేక్అవుట్ అయిందా, డౌన్కు బ్రేక్అవుట్ అయింది. మనం చూస్తుంది అప్ ట్రెండ్, ఓకే మనం చూస్తుంది మాత్రం అప్ ట్రెండ్. ఇది మధ్యలో ఒకసారి జలకిచ్చింది అన్నట్టు, ఒకసారి కిందకు పడింది. అప్పుడు అందరం ఏం చేస్తాం, ఈ సెల్ సైడ్ అయిపోతుంది. చార్ట్ అనేది సెల్ సైడ్ చూపిస్తుంది, అంటే డౌన్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉందని అందరు ఇక్కడ బై చేస్తే ఏమవుతుంది, అప్పుడు ప్రైస్ అనేది కొంచెం కన్సోలిడేషన్ తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయింది. చూడండి ఇది ఫేక్ బ్రేక్అవుట్.
సో ఈ ఫేక్ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ చూడండి ఎలా పెరిగిపోయిందో, చూడండి కంటిన్యూస్గా 1600 నుంచి 5600 వరకు పోయింది. అంటే ఎవరైతే ఇక్కడ ట్రాప్లో పడిపోయారో, ఈ ట్రాప్లో పడిపోయిన వాళ్ళు చూసారుగా ఎంత మూమెంట్ మిస్ అయ్యారు. అదే చెప్తున్నా, స్టాప్ లాస్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాతనే ట్రేడ్ చేయాలి. ఈ తర్వాత మళ్ళీ దీంట్లోకి ఎంటర్ అయ్యి ఇది బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ 5600 వరకు పోయింది కదా, సో అది తీసుకున్న వాళ్ళు ఏంటంటే గ్రేట్ అన్నట్టు. సో అలా స్టాప్ లాస్ పెట్టుకొని మనం మేనేజ్ చేసేసుకోవాలి. ఇది ఫేక్ బ్రేక్అవుట్. ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా ఏర్పడతాయి, ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా ఉంటాయి. సో ఇది కూడా చూడండి, ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్. సో ఇది ఒక బుల్లిష్ ట్రెండ్, ఇక్కడ రెక్టాంగులర్ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది చూసారు కదా. సో ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ అయింది, అది మనకు బ్రేక్అవుట్ క్యాండిల్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, దీని కింద స్టాప్ లాస్ పెడతాం. ఫస్ట్ కేటగిరీ ఇది జంప్ కొట్టే ముందు ఒక కన్సోలిడేషన్ ఫామ్ అయింది చిన్నగా. ఈ కన్సోలిడేషన్ పైన ఎంట్రీ పెట్టేసుకొని కన్సోలిడేషన్ కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటాం. ఇది రెండో మెథడ్ అన్నట్టు. సో ఇలా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి డౌన్ ట్రెండ్ రెక్టాంగులర్, ఇక్కడ డౌన్ వచ్చేసింది, మళ్ళీ ఫేక్, మళ్ళీ ఇలా. సో మళ్ళీ ఒకసారి మనల్ని ట్రాప్ చేసేసారు, మళ్ళీ పడగొట్టేశారు అన్నట్టు. అలా ఉంటుంది. ఈ ట్రాప్లో మనం పడిపోకూడదు అంటే ఒక స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అందుకే నెక్స్ట్ టైటాన్ చూద్దాం. టైటాన్లో ఏదైనా ఫామ్ అయిందా? ఓకే, టైటాన్లో కూడా చూడండి, ఇక్కడ చాలా ఫామ్ అయిపోయినాయి టైటాన్లో. ఓకే, ఇది ఒక బుల్లిష్. సో రెక్టాంగులర్ ఫామ్, ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, ఎలా ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోవాలో అర్థమైంది కదా, స్టాప్ లాస్ అనేది. సో ఎగ్జిట్ గురించి మాట్లాడితే ఆ విడ్త్ ఎంత అయితే ఉంటుందో అదే విడ్త్ పైకి మూవ్ అవుతుంది, ఆ విడ్త్ ఎంత అవుతుందో అదే విడ్త్ కిందికి మూవ్ అవుతుంది అని ఉంటుంది. చాలా వరకు 1:1, 1:2, 1:3 అలా మెయింటైన్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఫామ్ అయింది చూడండి, ఇది కంటిన్యూస్, మళ్ళీ రెక్టాంగులర్, సో మళ్ళీ పెరిగింది, మళ్ళీ రెక్టాంగులర్, ఇక్కడ ఒకసారి ఫేక్, సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది కదా, ఇంతసేపు మోసపోయినట్టే. సో ఇలా మళ్ళీ ఇంత దూరం వచ్చేసింది. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ టెక్ మహీంద్రాలో ఏమన్నా ఫామ్ అయినాయి అంటే చూడండి, ఒకటి ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ప్యాటర్న్ రెక్టాంగులర్. ఓకే, రెక్టాంగులర్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ ఫాల్ వచ్చేసింది అన్నట్టు. సో మనం బుక్ చేసుకుంటాం, అప్పటి వరకే అయిపోద్ది. సో ఇది ఇలా చూడాలి మీరు చార్ట్ని. ఇప్పుడు మనం 2 కవర్ చేసామన్నట్టు. ఓకే, బుల్లిష్ రెక్టాంగులర్, బుల్లిష్ అసెండింగ్, బేరిష్ రెక్టాంగులర్, బేరిష్ ట్రెండ్లో డౌన్ ట్రెండ్లో డిసెండింగ్ ట్రయాంగిల్. ఈ 4 మీరు కనుక ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఒక స్ట్రాటజీ క్రియేట్ అయినట్టే. ఇలాంటి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎగ్జిట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు 4 ప్యాటర్న్ ఫామ్ అయినాయి కదా, ఈ 4 మీ చార్ట్స్ ఓపెన్ చేసేసుకొని ఎక్కడెక్కడ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ స్టాప్ లాస్ ఫేక్ అవుతుంది, ఎక్కడ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది, ఫేక్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేసుకొని వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని ఒక ఎక్సెల్ షీట్లో ఒక వర్డ్ డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అలాంటి ప్యాటర్న్ రాగానే మీరు ఏం చేయాలంటే సేమ్ అప్లై చేసేయాలన్నట్టు, అంతే, కాపీ పేస్ట్. దాన్ని కొంచెం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని వర్కౌట్ చేసుకుంటే అంతే సరిపోతుంది. ఇవే స్ట్రాటజీలు. ఈ స్ట్రాటజీల నుంచే మీరు బిల్డ్ చేసుకోవాలి. ఇలా బిల్డ్ చేసుకునే మీకు ఒక ఆయుధంలా ఉంటాయి, మీరు సక్సెస్ అవ్వడానికి తోడ్పడతాయి అన్నట్టు. సో అందుకే ఈ వీడియో షార్ట్ అని ఎందుకన్నా అంటే, ప్రీవియస్ వీడియో చూడండి, దాంట్లో మనం పర్ఫెక్ట్ చెప్పుకుంటాం. ఇది కొంచెం స్పీడ్లో వెళ్ళిపోతున్నట్టు, అక్కడ కవర్ అయిన టాపిక్ ఇక్కడ కవర్ అవ్వదు. ఓకే, ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సండే మనకు ఉంది కదా, సండే డిస్కషన్లో ఏదైనా టాపిక్ చెప్తాం. థ్యాంక్ యూ. జై హింద్.